వాక్యం అంటుంది, నీతిమంతుడగా తీర్పు తీర్చువాడు ఎవడు? అది తీర్పు తీర్చువాడు నీతిమంతుడైన యేసయ్యకే తగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివో నీతిమంతురాలువో కాదు, నీ పక్కోళ్ళు నీతిమంతులు నీతిమంతులు కాదు, నువ్వు ఎవరినైతే తిడుతున్నావో, ఎవరిమైతే విరోధ భావం కలిగి ఉన్నావో వారు నీతిమంతులు నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు ఎవరట? దేవుడు. దేవుని పక్షముగా ఉన్న వారిని మనం ఏమనకూడదట? ఏమీ అనకూడదు. రెండవదిగా అక్కడ రాయబడిన మాట, ఆయన ఏర్పరచుకున్న వారిని అసలే అనకూడదు. ఆయన ఏర్పరచుకుంటాడు. ఆయన ఏర్పరచుకున్న సేవకుల్ని కానీ, ఆయన ఏర్పరచుకున్న దైవజనులు కానీ, ఆయన ఏర్పరచుకున్న పరిచారకులు కానీ ఎవరు కూడా ఒక మాట అనడానికి వీలు లేదు. ఆ మాటలు అక్కడ రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు?